ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సిలోని భాగంగా 10వ తరగతి జీవశాస్త్రంలో విసర్జన అనే పాఠ్యాంశంలో కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం. విసర్జన ఎలాంటి వ్యర్థం ఏర్పడకుండా ఏ కర్మాగారము ఒక నూతన ఉత్పత్తిని చేపట్టలేదు. అదేవిధంగా మన శరీరం ఒక సజీవ కర్మాగారంగా చెప్పవచ్చు. ఇతర జీవులు కూడా ఇలాంటివే. జీవులలో జీవక్రియలు జరిగేటప్పుడు అవసరమైన పదార్థాల ఉత్పత్తిలో భాగంగా నిర్దిష్ట విరామాలలో అనేక వ్యర్థ పదార్థాలు కూడా తయారవుతుంటాయి. మన దేహం అనేది, మన శరీరం అనేది ఒక సజీవ కర్మాగారం చెప్పవచ్చు. మరి దీంట్లో అనేక రకాల వ్యర్థ పదార్థాలు అనేవి ఉత్పత్తి అవుతుంటాయి. ఈ వ్యర్థ పదార్థాలను మరి బయట పంపించడానికి వీటిలో కొన్ని అవయవాలు ఉంటాయి. మరి మానవ దేహంలో వ్యర్థ పదార్థాలను బయట పంపడానికి ప్రధానంగా మూత్రపిండాలు, అదేవిధంగా చర్మం అనేది పనిచేస్తుంది. జీవుల మనుగడకు లేదా సజీవుల మనుగడకు వివిధ జీవక్రియల నిర్వహణకు, సజీవుల మనుగడకు అదేవిధంగా వివిధ జీవక్రియల నిర్వహణకు శక్తి అనేది అవసరము. అంటే జీవి మనుగడ సాధించాలన్నా లేదా వివిధ రకాల జీవక్రియలు అంటే పోషణ, రవాణా, ప్రత్యుత్పత్తి, విసర్జన మరి ఇలాంటి జీవక్రియలు జరగాలన్నా మరి ఏం కావాలి సార్ అంటే శక్తి అనేది అవసరము. ఇవి నిర్మాణాత్మక క్రియలు లేదా విచ్ఛిన్న క్రియలు కావచ్చు. నిర్మాణాత్మక క్రియలు లేదా విచ్ఛిన్న క్రియలు కావచ్చు. మరి నిర్మాణాత్మక క్రియలకు ఉదాహరణ ఏంటి సార్ అంటే కిరణజన్య సంయోగక్రియ చెప్పవచ్చండి. విచ్ఛిన్న క్రియకు ఉదాహరణ మనం శ్వాసక్రియ ఉదాహరణ మనము చెప్పవచ్చు. రైట్. ఈ యొక్క నిర్మాణాత్మక విచ్ఛిన్న క్రియలన్నింటినీ కలిపి ఈ యొక్క నిర్మాణాత్మక అదేవిధంగా విచ్ఛిన్న క్రియలన్నింటినీ కలిపి మనం అంటే జీవక్రియలు అంటామండి. జీవక్రియలు అంటాము. ఇక నెక్స్ట్ పోతే రైట్. కిరణజన్య సంయోగక్రియ లేదా శ్వాసక్రియలో కిరణజన్య సంయోగక్రియ లేదా శ్వాసక్రియలో ఉత్పన్నమయ్యే వాయురూప వ్యర్థాలు బయటకు ఎలా పంపబడతాయో మనం ఇంతమైతే తెలుసుకున్నామండి గత వీడియోలో. మరి ఇతర జీవక్రియలలో ఉత్పత్తి చేయబడే నత్రజని సంబంధిత పదార్థాలు కూడా బయటకు పంపించవలసిన అవసరం ఉంటుంది. అంటే జీవులలో ఏర్పడేటువంటి మరి నత్రజని వ్యర్థం అంటే నత్రజని సంబంధమైనటువంటి వ్యర్థ పదార్థాలు బయటికి ఖచ్చితంగా పంపించవలసిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా లవణాలు ఎక్కువగా ఉన్న నీరు ఎక్కువగా ఉన్న నీరు ఇతర వ్యర్థ పదార్థాలు కూడా దేహం నుండి తొలగించబడాలి. లవణాలు అదేవిధంగా ఎక్కువగా ఉన్న నీరు ఇతర వ్యర్థ పదార్థాలు కూడా దేహం నుండి తొలగించబడాలి. మరి ఇది ఎలా తొలగించబడుతుందంటే విసర్జన అనేటువంటి ప్రక్రియ ద్వారా ఇది తొలగించబడుతుంది. మరి ఈ యొక్క విసర్జన మనం అంటే ఎక్స్కర్షన్ అంటాము. లాటిన్ భాషలో ఎక్స్ అంటే బయటకు అని, లాటిన్ భాషలో ఎక్స్ అంటే బయటకు అని, స్లెనేర్ అంటే పంపుట అని అర్థం అండి. మరి విసర్జన అనేది సజీవులో జరిగేటువంటి ఒక జీవక్రియ అండి. విసర్జన అనేది సజీవులో జరిగేటువంటి ఒక జీవక్రియ చెప్పచ్చు. అంటే సజీవులో మాత్రమే ఈ యొక్క విసర్జన అనేది జరుగుతుంది. ఈ యొక్క విసర్జన మరి మొక్కలు జరుగుతుంది, అదేవిధంగా జంతువులు కూడా జరుగుతుందండి. అంటే దేహంలో తయారయ్యే వ్యర్థ పదార్థాలను వేరు చేయడం మరి బయటకు పంపించడం అనేది జరుగుతుంది ఈ యొక్క విసర్జనలో. ఈ యొక్క విసర్జనలో ఏం జరుగుతుంది సార్ అంటే దేహంలో తయారైనటువంటి ఈ యొక్క వ్యర్థ పదార్థాలు వేరు చేయడం, ఆ వేరు చేసినటువంటి ఆ యొక్క వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడం అనేది ఈ యొక్క
విసర్జన క్రియలో జరగడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ నెక్స్ట్ పోతే మానవుల్లో విసర్జన. మానవుల్లో విసర్జన. మన శరీరంలో ఉత్పన్నమ అయ్యేటువంటి మన శరీరంలో ఉత్పన్నమయ్యే వ్యర్థ పదార్థాలలో ఏముంటుంది సార్ అంటే కార్బన్ డయాక్సైడ్, నీరు, నత్రజని సంబంధిత వ్యర్థాలైనటువంటి అమోనియా, యూరియా, అదేవిధంగా యూరిక్ ఆమ్లము, పైత్యరస వర్ణకాలు, అదనపు లవణాలు మొదలైనవి ఉంటాయండి మన దేహంలో ఉత్పన్నమైనటువంటి వ్యర్థ పదార్థాలు. మన శరీరంలో ఉత్పన్నమైనటువంటి వ్యర్థ పదార్థాలు ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్, అదేవిధంగా నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలైనటువంటి ఈ యొక్క అమోనియా, యూరియా, యూరిక్ ఆమ్లం, అదేవిధంగా పైత్యరస వర్ణకాలు, మరి అదనపు లవణాలు అనేవి ఉంటాయి. ఈ వ్యర్థ పదార్థాలు అన్నిటికంటే ప్రధానమైనటువంటి అత్యంత విస్తులమైనది అమోనియా అండి. ఇది బిట్ అనేది మన దేహం నుండి విడుదలైనటువంటి వ్యర్థ పదార్థాల్లో అతి విస్తుల్యమైనది ఏంటంటే అమోనియాగా మనం గుర్తుపట్టాలి. ఇది మన దేహం నుండి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలు ఏంటవి? కార్బన్ డయాక్సైడ్, నీరు, నత్రజని సంబంధ పదార్థాల నుండి అమోనియా, యూరియా, యూరిక్ ఆమ్లం, పైత్యరస లవణాలు, అదేవిధంగా అదనపు లవణాలు అనేవి మన దేహం నుండి బయటికి విడుదలైన వ్యర్థ పదార్థాలుగా మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే రైట్, మానవుల్లో విసర్జక వ్యవస్థ. రైట్, మానవుల్లో విసర్జన ముఖ్యంగా మూత్ర లేదా విసర్జక వ్యవస్థ ద్వారా జరుగుతుందండి. మానవుల్లో విసర్జన అనేది మూత్ర లేదా విసర్జక వ్యవస్థ ద్వారా జరుగుతుంది. మరి ఈ మానవుని యొక్క విసర్జక వ్యవస్థలో ఏముంటుంది అంటే ఒక జత మూత్రపిండాలు ఉంటాయి, 2 ఒక జత మూత్ర నాళాలు ఉంటాయి, 3వది మూత్రాశయం మరియు ప్రత్యేకమైనటువంటి భాగం మనం చూడవచ్చు. మానవుని యొక్క విసర్జక వ్యవస్థలో మరి ఏం భాగాలు ఉంటాయంటే ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్ర నాళాలు, అదేవిధంగా మూత్రాశయము మరియు ప్రత్యేకం నుండి 3 భాగాలు అనేవి ఈ యొక్క మానవుని యొక్క మూత్ర విసర్జక వ్యవస్థలో కనబడేటువంటి ముఖ్య భాగాలు. రైట్, మరి ఈ విధంగా ఈ యొక్క మూత్రపిండాలు ఎలా ఉంటాయి, మూత్రాశయం ఎలా ఉంటుంది, మూత్ర నాళాలు అదే ప్రత్యేకం ఎలా ఉంటుందో మనం చూద్దామండి. ఇక నెక్స్ట్ పోతే మూత్రపిండాలు. రైట్, ఈ యొక్క మానవుల్లో మూత్రపిండాలు అనేవి చిక్కుడు గింజ ఆకారంలో అదేవిధంగా ముదురు ఎరుపు రంగులో ఉంటాయండి. మానవుల్లో మూత్రపిండాలు అనేవి చిక్కుడు గింజ ఆకారంలో అదేవిధంగా ముదురు ఎరుపు రంగులో ఉండి ఒక జత మూత్రపిండాలు ఉంటాయి. అంటే కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి, ఒక జత మూత్రపిండాలు ఉంటాయి. ఈ యొక్క మూత్రపిండాలు అనేవి ఉదర కుహరంలో పృష్ఠ శరీర కుడ్యానికి అతుక్కొని ఎక్కడుండేవి? ఉదర కుహరంలో పృష్ఠ శరీర కుడ్యానికి అతుక్కొని వెన్నుపాముకు ఇరువైపులా అమరి ఉంటాయి. ఇకపోతే కుడి మూత్రపిండం అనేది ఎడమ దానికన్నా కొంచెం కిందిగా ఉంటుందండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది కుడి మూత్రపిండం అనేది ఎడమ దానికన్నా కొంచెం కిందిగా ఉంటుంది. ఎందుకంటే కుడి మూత్రపిండం కుడి భాగంలో మరి హృదయం ఉంటుంది కాబట్టి ఈ కుడి మూత్రపిండం అనేది ఎడమ దానికన్నా కొంచెం కిందిగా ఉంటుంది జరుగుతుంది. ఇది ముఖ్యం బిట్టిగా మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ పోతే ఉదర కుహర కుడి భాగంలో అధిక ప్రాంతం కాలేయము ఆక్రమిస్తుంది. కావున కుడి మూత్రపిండము కిందకు ఉంటుంది. అంతమంది కాకుండా ఈ యొక్క ఉదరకం కుడి భాగంలో మరి కాలేయం కూడా ఉంటుంది కాబట్టి ఈ కాలేయం అనేది మరి అధిక ప్రాంతం మరి ఆక్రమించడం వల్ల కూడా ఈ యొక్క కుడి మూత్రపిండం అనేది ఎడమదానికన్నా కొంచెం కిందిగా ఉంటుంది. ఇది మూత్రపిండం. చూడండి, మూత్రపిండాలు అనేవి చిక్కుడు గింజ ఆకారం ఉంటాయి, ముదురు ఎరుపు రంగులు ఉంటాయి. ఇవి ఒక జత ఉంటాయి. ఇవి ఉదర కుహరం పృష్ఠ శరీర కుడ్యానికి అతుక్కొని వెన్నెముకకు ఇరువైపులా అమరి ఉంటాయి. కుడి మూత్రపిండం ఎడమదానికన్నా కొద్దిగా కిందికి ఉంటుంది. కారణం ఏంటంటే ఉదర కుహరం కింది భాగంలో కాలేయం అనేది ఎక్కువగా ఆక్రమిస్తుంది. ఈ కాలేయం మన దేహంలో అతిపెద్ద గ్రంథిగా మనం చెప్పవచ్చు అండి. ఇది కాలేయం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కుడివైపు మూత్రపిండం అనేది ఎడమదానికన్నా కొంచెం కిందిగా ఉండడం అయితే జరుగుతుంటుంది. ఇవి మూత్రపిండాలు. నెక్స్ట్,
ఈ విధంగా ఉంటే ఈ యొక్క మూత్రపిండాలు అనేవి సుమారు 10 సెంటీమీటర్ల పొడవు, అదేవిధంగా 5 నుండి 6 సెంటీమీటర్లు వెడల్పు, 4 సెంటీమీటర్ల మందంలో ఉంటాయండి ఈ యొక్క మూత్రపిండాలు అనేవి. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క మానవులో ఉన్న మూత్రపిండాలు అనేవి సుమారుగా 10 సెంటీమీటర్ పొడవు ఉంటుందండి. 10 సెంటీమీటర్ పొడవు, 4 నుండి 5 నుండి 6 సెంటీమీటర్ల వెడల్పు, 4 సెంటీమీటర్ల మందంతో ఉంటాయి ఈ యొక్క మూత్రపిండాలు. ఈ యొక్క మూత్రపిండం యొక్క వెలుపలి భాగం అనేది కుంభాకారంగాను, అదేవిధంగా లోపల భాగము పుటాకారంగా ఉండమైతే జరుగుతుంది. మూత్రపిండం యొక్క వెలుపల కుంభాకారంగా ఈ విధంగా కుంభాకారం ఉంటుంది. పుటక ఈ విధంగా పుటాకారంలో ఉండమైతే జరుగుతుంటుంది ఈ యొక్క మూత్రపిండాలు. రైట్, ఇవి మూత్రపిండాలు యొక్క నిర్మాణము. నెక్స్ట్, మరి మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణం చూసినట్లయితే, మరి మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణం తెలుసుకోవాలంటే మూత్రపిండం యొక్క నిలువు కోతను మనం పరిశీలించాలి. మూత్రపిండం యొక్క మనం నిలువు కోతను పరిశీలించాలి. మరి మూత్రపిండం లోపల 2 భాగాలుగా కనిపిస్తుంది. ఒకటి ముదురు గోధుమ వర్ణం ఉన్నటువంటి లోపల భాగం మనం ఉలకలమని, అదేవిధంగా లేత గోధుమ వర్ణం ఉన్నటువంటి లోపల భాగాన్ని దవ్వ అంటాం. అంటే మూత్రపిండం మనం నిలువు కోత చూసినట్టే ఈ యొక్క మూత్రపిండం యొక్క నిలువు కోతలో 2 భాగాలు ఉంటాయండి. ఒకటేమో ఉలకలం, రెండవది దవ్వ అనేటువంటి 2 భాగాలు ఉంటాయి. మూత్రపిండం యొక్క అడ్డుకోతలో నిలువు కోతలో ఉన్నటువంటి ఈ యొక్క వెలుపల భాగం మనము వెలుపల భాగాన్ని మనం ఉలకలమని, మరి ఇది ముదురు గోధుమ రంగులో ఉంటుంది. మరి లేత వర్ణం ఉన్నటువంటి ఈ యొక్క లోపల భాగం మనం దవ్వ అంటాం. మరి ప్రతి మూత్రపిండంలోనూ సుమారు 1 మిలియన్ కంటే ఎక్కువ సూక్ష్మ వృక్క నాళికలు ఉంటాయి. 1 మిలియన్ కంటే సుమారు 1 మిలియన్ కంటే ఎక్కువ మరి ఈ యొక్క సూక్ష్మ వృక్క నాళికలు ఉంటాయి. ఈ క్రియాత్మక ప్రమాణాలను నెఫ్రాన్లు అంటామండి. వీటి మనం అంటాం నెఫ్రాన్ అంటాము. ఈ నెఫ్రాన్ మనము మూత్రపిండం యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణంగా చెప్పవచ్చు. మూత్రపిండం యొక్క క్రియాత్మక నిర్మాణ ప్రమాణం దీని మనం నెఫ్రాన్ అంటాము. ఈ నెఫ్రాన్ లేదా మూత్ర విసర్జక నాళికలు, ఈ యొక్క నెఫ్రాన్ మనం అంటే మూత్ర విసర్జక నాళికలు అంటాము. ఈ యొక్క నెఫ్రాన్ మనం మూత్ర విసర్జక నాళికలు అంటాము. ఇది మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణం. ఈ యొక్క అంతర్నిర్మాణంలో మరి నెఫ్రాన్ అంటాం. అంటే ప్రతి నెఫ్రాన్ అంటే మూత్రపిండం యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం మనం నెఫ్రాన్ అంటాము. ఈ యొక్క నెఫ్రాన్లో మళ్ళీ 3 భాగాలు ఉంటాయండి. ఈ యొక్క నెఫ్రాన్లో మళ్ళీ 3 భాగాలు. ఒకటి మాల్ఫిజన్ దేహము, అదేవిధంగా మరి 2 వృక్కనాళిక, అదేవిధంగా 3 వచ్చేసి ఈ 2 భాగాలు ఉంటాయండి. రైట్, ఇక నెక్స్ట్ పోతే కొన్ని ఇంపార్టెంట్ చూద్దామండి. అన్ని కాకుండా లైన్ ట్రైన్ కాకుండా. రైట్, ఇక్కడ నెఫ్రాన్ యొక్క నిర్మాణం అండి. ఇక్కడ నెఫ్రాన్లో ఈ క్రింది బాగుంటాయి. ఒకటి మాల్ఫిజన్ దేహం అండి. నెఫ్రాన్ ఒక చివర ఉన్నటువంటి నెఫ్రాన్ యొక్క చివరన వెడల్పైన కప్పు వంటి నిర్మాణంలో, అంటే కప్పు ఆకారం ఉన్నటువంటి నిర్మాణం మనం అంటే బౌమన్ గుళికంటము అంటామండి. బౌమన్ గుళికంటము. ఈ యొక్క బౌమన్ గుళికలో రక్తకేశ నాళికలతో ఏర్పడినటువంటి ఒక వల వంటి నిర్మాణం ఉంటుంది. ఈ నిర్మాణం మనం అంటే రక్తకేశ నాళిక గుచ్చమడం. రక్తకేశ నాళిక గుచ్చమడం. ఇక్కడ చూడండి, నెఫ్రాన్లో కింద ఉంటాయి. ఈ నెఫ్రాన్లో మాల్ఫిజన్ దేహము. నెఫ్రాన్ మనము మూత్రపిండం యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణము. ఈ యొక్క నెఫ్రాన్లో ఒక భాగం అంటే మాల్ఫిజన్ దేహము. మాల్ఫిజన్ దేహం ఎక్కడ ఉంది సార్ అంటే నెఫ్రాన్ యొక్క చివరి భాగం మాల్ఫిజన్ దేహము. ఈ యొక్క నెఫ్రాన్ యొక్క చివరి భాగంలో ఏమంటే కప్పు ఆకారంలో ఉన్నటువంటి నిర్మాణం ఉంటుంది. దాన్ని మనం బౌమన్ గుళికటము. ఈ బౌమన్ గుళిక అనేది రక్తకేశ నాళికలతో ఏర్పడిన వల వంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని మనం రక్తకేశ నాళిక గుచ్చము అంటాము. రక్తకేశ నాళిక గుచ్చము అంటాము. ఇక్కడ నెక్స్ట్ పోతే వృక్క నాళిక. నెక్స్ట్ ఈ యొక్క నెఫ్రాన్లో 2వ భాగం ఏంటంటే వృక్క నాళిక.
ఈ వృక్క నాళికలో మరలా 3 భాగాలు ఉంటాయండి. ఒకటి సమీప సమ్మిళిత నాళము, హెన్లీ సిక్కెము, అదేవిధంగా దూరస్థ సమ్మలిత నాళము అనేది రెండో భాగం. అంటే నెఫ్రాన్ యొక్క రెండో భాగం అంటే వృక్కనాళిక. ఈ వృక్కనాళికలో మరలా 3 భాగాలు సమీప సమ్మలిత నాళము, 2 హెన్లీ సిక్కెము, 3 దూరస్థ సమ్మలిత నాళం ఉంటుంది. ఈ యొక్క హెన్లీ సిక్కెం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క హెన్లీ సిక్కెం అనేది యు ఆకారంలో ఉంటుంది. హెన్లీ సిక్కెం అనేది యు ఆకారంలో ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే మూత్రం ఏర్పడే విధానం. మూత్రం ఏర్పడే విధానంలో ఎన్ని దశలు ఉంటాయంటే మొత్తం 4 దశలు ఉంటాయి. ఒకటి గుచ్చగాలనం, నాలిక పునఃశోషణం, నాలిక స్రావం, అధిక గాఢత గల మూత్రం ఏర్పడే ఈ యొక్క 4 ఉంటాయి. మూత్రం ఏర్పడే విధానంలో ఎన్ని దశలు ఉంటాయంటే మనకి 4 దశలు. ఒకటి గుచ్చగలనం, నాలిక పునఃశోషణం, నాలిక స్రావం, అదేవిధంగా అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం అనేది ఈ యొక్క మూత్రం ఏర్పడే దశల్లో 4 దశలుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఒకటోది గుచ్చగలనం. గుచ్చగలనం అంటే వృక్క ధమని ద్వారా రక్తం అభివాహి ధమనిలోని రక్తకేశ 4 గుచ్చలకు ప్రవహించి అక్కడ అది అధిక పీడంతో వడపోయబడుతుంది. దీని ఫలితంగా వ్యర్థ పదార్థంతో పాటుగా కొంత నీరు మరియు ఉపయోగకరమైన వ్యర్థాలు వడపోయబడతాయి. అవి బౌమను గుళికలోకి ప్రవేశిస్తాయి. బౌమను గుళికలు ప్రవేశిస్తాయి. ఇది బౌమ గుళిక అనేది ఎక్కడిది? నెఫ్రాన్ యొక్క మొదటి భాగం, చివరి భాగం మనం బౌమ గుళిక అంటాము. ఈ యొక్క బౌమను గుళికలో ప్రవేశిస్తాయి. దీన్ని మనం అంటే గుచ్చగాలనము అంటాము. మరి గుచ్చగాలనం ద్వారా ఏర్పడిన వడపోత పదార్థాన్ని మనం అంటే ప్రాథమిక మూత్రం అంటామండి. వెరీ ఇంపార్టెంట్. గుచ్చగాలనం ద్వారా ఏర్పడిన వడపోత పదార్థాన్ని ఏమంటామంటే ప్రాథమిక మూత్రం అని చెప్పవచ్చండి. ఇక నెక్స్ట్ రెండవది నాలికా పునఃశోషణం. గుచ్చగలనం ద్వారా ఏర్పడిన మూత్రం దాదాపు రసాయనికంగా రక్తంతో సమానంగా ఉంటుంది. కానీ ప్రాథమిక మూత్రంలో ఏముంటుంటే రక్త కణాలు అని ఉండండి. ప్రాథమిక మూత్రం ఏముండమంట? రక్త కణాలు అని ఉండవు. ఎల్ని సిక్కెం చుట్టూ ఉండే బాహ్య రక్త కేశ నాళికలు ప్రాథమిక మూత్రంలోకి ఆవశ్యక పదార్థాలు మరియు అధిక మొత్తంలో నీటిని పునఃశోషణ చేస్తాయి. ఇవి నాలిక పునఃశోషణము. నాలిక పునఃశోషణము. ఇక మూడవది నాలిక స్రావం అండి. 3వ భాగం నాలిక స్రావం. ఆవశ్యక పదార్థాలు మరియు నీటి పునఃశోషణ తర్వాత మూత్రం అనేది ఈ యొక్క హెన్లీ సిక్కెం ద్వారా ప్రవేశిస్తుంది. హెన్లీ సిక్కెం చుట్టూ ఉండే బాహ్య రక్త కేశ నాళికల నుండి రక్తకేశ నాలుక గుచ్చును వడపోయబడి వ్యర్థ పదార్థాలు అనేవి ఈ యొక్క హెన్లీ సిక్కెంలోకి స్రవించబడతాయి. ఆ తర్వాత అతి గాఢత గల మూత్రం ఏర్పడుతుంది. ఎప్పుడైతే అతి గాఢత గల మూత్రం ఏర్పడుతుందో అప్పుడు అది బయటకు విసర్జింపబడుతుంది. హెన్లీ సిక్కెం నుండి సంగ్రహ నాళంలోకి చేరిన మూత్రము వాసోప్రెజిన్ అనే హార్మోన్ సమక్షంలో మరింత గాఢత చెందుతుంది. వాసోప్రెజిన్ లోపం వల్ల తక్కువ గాఢత గల మూత్రం అధికంగా విసర్జించబడుతుంది. ఈ స్థితిని అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటిస్ మిలిటస్ అంటే అది చక్కెర వ్యాధి అంటాము. మరి డయాబెటిస్ ఇన్సిపిడిస్ అంటే అతిమూత్ర వ్యాధి అండి. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. డయాబెటిక్ ఇన్సిపిడిస్ అంటేమో అతిమూత్రం అంటే ఎక్కువగా మూత్రం రావడం, దీన్ని మనం డయాబెటిక్ ఇన్సిపిడిస్ అంటాము. మన డయాబెటిస్ మిలిటస్ అంటే అది చక్కెర వ్యాధి అండి. అది ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది. ఇక్కడేమో వాసోప్రెజిన్ లోపం వల్ల తక్కువ గాఢత గల మూత్రం అనేది అధికంగా విసర్జింపబడుతుంది. ఈ స్థితిని అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటిస్ ఇన్సిపిడిస్. ఇది డయాబెటిస్ మిలిటస్, అదేవిధంగా డయాబెటిస్ ఇన్సిపిడిస్కి తేడా అండి. అంటే చక్కెర వ్యాధికి అదేవిధంగా డయాబెటిస్ ఇన్సిపిడిస్కి గల తేడా ఈ 2 గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ పోతే రైట్, ఇంకో బిట్టుంది ఇక్కడ ఉంది, మీకు తెలుసా? 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత దాదాపుగా అందరిలోనూ 10 సంవత్సరాలకు 10% నెఫ్రాన్ల యొక్క క్రియాశీలత తగ్గుతుంది ఇచ్చాడండి. ఇది మాకు గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ పోతే మూత్రనాళాలు. మూత్రపిండం నుండి మరి బయటకు వచ్చినటువంటి మీకు చెప్తాండి, ఇది మూత్రపిండం అనుకుంటే ఇంకో ఇలా వస్తాయండి. వీటిని మనము మూత్ర నాళాలు అంటాము. ఇవి మనం మూత్రం అంటాము. ఈ యొక్క ఒక జత తెల్లని కండరయుతమైనటువంటి సన్నని
మూత్రనాళాలు అనేవి ఎక్కడ వస్తాయంటే మూత్రపిండం వస్తాయండి. ఇవి దాదాపు 30 సెంటీమీటర్ పొడవు ఉంటాయి. ఈ యొక్క మూత్రనాళాలు అనేవి అంటే మూత్ర పిండాల రెండో భాగం ఉన్నటువంటి ఈ యొక్క మూత్రనాళాలు అనేవి 30 సెంటీమీటర్ పొడవు ఉంటాయి. ఇవి మూత్రపిండం యొక్క నొక్కు లేదా హైలం నుండి బయటకు వస్తాయి. నొక్కు లేదా హైలం అంటే ఈ మూత్రపిండం నుండి ఇక్కడ ఉంది, ఇది నొక్కు అంటాము. ఈ నొక్కు నుండి ఇలా రావడం అయితే జరుగుతుంది. ఇవి మూత్ర నాళాలు. మరి ఈ మూత్రనాళాలు అనేవి ఇవి పరభాగానికి ప్రయాణించి మూత్రాశయంలోకి తెచ్చుకుంటాయి. మూత్రపిండాల నుండి మూత్రాశయంలోకి మూత్రనాళాల ద్వారా పెరిస్టాల్సిస్ కదలికలతో ప్రయాణిస్తుంది. ఇది మూత్రపిండం అండి. ఇక్కడ నొక్కు నుండి ఇలా వచ్చేసి ఇక్కడ చివరన ఇది మూత్రాశయం, ఇక్కడ మూత్రాశయంలోకి తెరుచుకుంటుంది ఈ యొక్క మూత్రనాళాలు. నెక్స్ట్ మూత్రాశయం. నెక్స్ట్ మూత్రపిండం భాగం మూత్రాశయం. ఈ యొక్క మూత్రాశయం అనేది పలుచని గోడలు కలిగి బేరిపండు ఆకారంలో ఉన్నటువంటి ఒక సంచి వంటి నిర్మాణం అండి. మూత్రాశయం అనేది పలుచని గోడ కలిగి బేరిపండు ఆకారంలో ఉన్నటువంటి సంచి వంటి నిర్మాణం. ఇది ద్రోణి అంటే కటివల మరియు పురుషనాళానికి ఉదరతలాన ఉంటుంది. మూత్రనాళాల ద్వారా చేరిన దాదాపు 300 నుండి 800 మిల్లీలీటర్ మూత్రాన్ని ఇది తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. 300 నుండి 800 మిల్లీలీటర్ల మూత్రాన్ని తాత్కాలికంగా నిల్వ చేసే అవయవం ఏంటంటే మూత్రాశయం. ఇది మూత్రాశయంలో నిల్వ ఉంటుంది. ఇక మూత్రపిండంలో మూత్రాశయం తర్వాత నెక్స్ట్ 4వ భాగము ప్రసేకం అండి. ప్రసేకం మూత్రాశయం నుండి మూత్రాన్ని బయటకు విసర్జించే నాళము. ఈ యొక్క ప్రసేకం అనేది మూత్రాశయం నుండి అంటే 3వ భాగం నుండి ఈ యొక్క మూత్రాశయం నుండి మూత్రాన్ని బయటకు విసర్జించేటువంటి ఒక నాళం అండి. ఇక మూత్రాశయం చివర ప్రసేకంలోకి తెరుచుకునే చోట వర్తుల సంవరణ కండరాల నుండి మూత్ర కదలికల నియంత్రణకు తోడ్పడుతుంది. ఈ స్త్రీలలో ప్రసేకం స్త్రీలో 4 సెంటీమీటర్ పొడవు ఉండి అలెందులోకి తెరుచుకుంటుంది. 5 పురుషుల్లో సుమారు 20 సెంటీమీటర్ పొడవు ఉంటుంది. మూత్రనాళం మరియు జననేంద్ర నాళం కలిసి ఉండి మూత్ర జననేంద్ర నాళంగా పిలువబడుతుంది. ఈ యొక్క మూత్రనాళం మానవుల్లో ఈ యొక్క మూత్రనాళం అదేవిధంగా జననేంద్ర నాళం అనేది కలిసి ఉంటుందండి. మూత్రనాళం అదేవిధంగా జననేంద్ర నాళం రెండు కలిసి ఉండి మూత్ర జననేంద్ర నాళాన్ని ఏర్పరచడం అయితే దీన్ని మనం మూత్ర జననేంద్ర నాళంగా పిలుస్తుంటాము. ఇది మూత్రపిండం నుండి మా విసర్జన వ్యవస్థ నుండి 4వ భాగం నుండి ప్రసేకము యొక్క నిర్మాణం. నెక్స్ట్ పోతే మూత్ర విసర్జన. మూత్రాశయంలో మూత్రం తాత్కాలికంగా ఉంటుంది. మూత్రం బయటకు వచ్చే మార్గాన్ని ఆవరించి 2 జతల వర్తుల సవర్ణ కండరాలు ఉంటాయి. మూత్రాశయం నిన్నంత వరకు ఈ 2 జతల కండరాల సంకోచ స్థితిలో ఉంటాయి. దీనివలన రంధ్రం మూసుకొని ఉంటుంది. మూత్రం చేరే కొద్దీ అది కలగజేసే ఒత్తిడి వల్ల ఈ యొక్క మూత్రాశయం యొక్క గోడల మీద పీడనం అది అధికమవుతుంది. దీనివల్ల అసంకల్పితంగానే పై వర్తుల సవర్ణ కండం సడలుతుంది. కానీ క్రింది సవర్ణ కండం మెదడు ఆది నుండి మూత్ర విసర్జనను నియంత్రించగలుగుతుంది. ఈ విధంగా మూత్ర విసర్జన అయితే జరుగుతుందండి. ఇక నచ్చిపోతే మూత్రాశయంలో గరిష్టంగా ఇది వెరీ ఇంపార్టెంట్. మూత్రాశయంలో గరిష్టంగా 800 నుండి 700 నుండి 800 మిల్లీలీటర్ మూత్రం అనేది నిల్వ ఉంటుందండి. తాత్కాలికంగా నిల్వ ఉంటుంది. అయితే దాదాపు 300 నుండి 400 మిల్లీమీటర్ల మూత్రం చేయనప్పుడు మూత్రాశయం ఉబ్బి దాని గోడల్లోని స్ట్రెచ్ గ్రాహకాలు ఉత్తేజితమై మెదడుకు ప్రసవం పంపుతాయి. ఫలితంగా ఈ యొక్క మూత్ర విసర్జించాలని కోరిక కలుగుతుంది. దీనివల్ల మూత్రం సంకోచించడం వల్ల మూత్రం బయటకు రావడం అయితే విడుదల అవుతుంది. ఈ ప్రక్రియ మనం అంటే విసర్జన అంటాము. రైట్.
మూత్రాశయంలో గరిష్టంగా 700 నుండి 800 మిల్లీమీటర్ల మూత్రం నిల్వ ఉంటుందండి. అయితే దాదాపు 300 నుండి 400 మిల్లీమీటర్ల మూత్రం చేరినప్పుడు మూత్రాశయం అనేది ఉబ్బి దాని గోడలోని స్ట్రెచ్ గ్రాహకుల ఉత్తేజితమైన మెదడుకు ప్రచోదనం పంపుతాయి. ఫలితంగా మూత్రం విసర్జించాలని కోరిక కలుగుతుంది. ఇక మూత్రాశయం సంకోచించడం వలన మూత్రం బయటకు విడుదలవుతుంది. ఈ ప్రక్రియనే ఎప్పుడు మూత్రం వస్తుందంటే మూత్రాశయం సంకోచించడం వల్ల మూత్రం అనేది బయటకు వస్తుందండి. మరి ఈ ప్రక్రియనే మూత్ర విసర్జన అంటాము. మానవుడు రోజుకు 1 ఇది ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్ బిట్టు. మానవుడు రోజుకు దాదాపు 1.6 నుండి 1.8 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. మానవుడు రోజుకు దాదాపు 1.6 నుండి 1.8 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. లేకపోతే అయితే అధికంగా నీరు పండ్ల రసాలు ద్రవాలు తీసుకునేవారు అధికంగా నీరు అదేవిధంగా పండ్ల రసాలు ద్రవాలు తీసుకునేవారు ఎక్కువగాను, అదేవిధంగా తక్కువగా తీసుకునేవారు తక్కువగాను మూత్రాన్ని విసర్జించడం అనేది సాధారణంగా. అంటే ఎక్కువ నీరు తాగేవాళ్ళు ఎక్కువ మూత్రం విసర్జిస్తారు, అదేవిధంగా తక్కువ తాగేవాళ్ళు తక్కువ మూత్రాన్ని విసర్జిస్తారు. ఇది విసర్జన. నెక్స్ట్ పోతే ఇక్కడ బిట్టుందండి, చూద్దాం. మూత్రం లేత పసుపు రంగు ద్రవం. మూత్రం అనేది లేత పసుపు రంగు ఉంటుందండి. లేత పసుపు రంగు ద్రవం ఇది విసర్జక వ్యవస్థ ద్వారా ఏర్పడే పారదర్శక ద్రవం. రక్తంలోని హీమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే యూరోక్రోమ్ అనే పదార్థము ఈ రంగు కారణమవుతుంది. అంటే మూత్రం అనేది లేత పసుపు రంగులో ఉంటుంది. కారణం ఏంటంటే యూరోక్రోమ్ అనేటువంటి పదార్థం అండి. యూరోక్రోమ్ అనే పదార్థం ద్వారా ఈ యొక్క మూత్రం అనేది లేత పసుపు రంగు ఉంటుంది. ఈ యొక్క యూరోక్రోమ్ ఎక్కడ సార్ అంటే రక్తంలోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు ఈ యొక్క యూరోక్రోమ్ వస్తుంది. ఈ యొక్క యూరోక్రోము ఆ యొక్క మూత్రంతో కలవడం వల్ల ఆ మూత్రానికి లేత పసుపు రంగు ఉండటం అయితే జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ బిట్ మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్న వ్యక్తిలో ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్న వ్యక్తిలో మూత్రంలో యూరియా ఎక్కువ ఉంటుందండి. మాంసకృత్తులను ఎక్కువ ఎవరైతే ఆహారం తీసుకుంటారో వారిలో ఈ యొక్క యూరియా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రోటీన్ల జీర్ణక్రియలో భాగంగా కాలేయంలో జరిగే డీఅమైనైజేషన్ ఫలితంగా ఎక్కువ పరిమాణంలో ఈ యొక్క యూరియా అనేది ఏర్పడుతుంది. మాంసకృత్తులను ఎక్కువగా తీసుకున్న వారిలో యూరియా అనేది ఎక్కువగా విడుదలవుతుంది. నెక్స్ట్ పోతే పిండి పదార్థాలు అధికంగా తీసుకున్న వారి మూత్రంలో వారి యొక్క మూత్రంలో అధిక చక్కెర కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మాంసకృత్తులను అధికంగా తీసుకున్న వారిలో యూరియా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా పిండి పదార్థ రైస్, అదేవిధంగా మనం ఏం చెప్పచ్చు, రైస్ ఒకటి, అదేవిధంగా బంగాళదుంప అండి. వీళ్ళు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకుంటే వారి యొక్క మూత్రంలో అధిక చక్కెర అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ పోతే ఈ యొక్క మూత్రంలో ఉన్నటువంటి అణుగడకాలు చూద్దామండి. ఈ యొక్క మూత్రంలో 96% అనేది నీరు ఉంటుందండి. మూత్రంలో 96% నీరు ఉంటుంది. 2.5% కర్బన పదార్థాలు ఉంటాయి. ఏంటవి అంటే యూరియా, యూరిక్ ఆమ్లము, అదేవిధంగా క్రియాటినిన్, అదేవిధంగా నీళ్లు కలిగి ఉన్నటువంటి విటమిన్లు, హార్మోన్లు మరియు ఆక్సలేట్లు మొదలైనవి ఈ యొక్క 2.5 అనేది ఈ యొక్క మూత్రంలో ఉండడం అనేది జరుగుతుంది. మరియు 1.5 అనేవి అకర్బన పదార్థం. అంటే మూత్రంలో 96% నీరు, అదేవిధంగా 2.5% కర్బన పదార్థాలు ఇంపార్టెంట్ అండి బిట్టు. అదేవిధంగా 1.5% ఏమో అకర్బన పదార్థాలు ఉంటాయి. మూత్రంలో 96% నీరు ఉంటుంది, 2.5 ఏమో కర్బన పదార్థాలు ఉంటాయి, 1.5 ఏమో అకర్బన పదార్థాలు ఉండబడితే జరుగుతుంది. మరి ఏంటి సార్ ఈ అకర్బన పదార్థాలు అంటే సోడియం క్లోరైడ్, ఫాస్ఫేట్, సల్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం, అదేవిధంగా ఐరన్ వంటివి మనం అకర్బన పదార్థాలు మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే
మూత్రం మొదట ఆమ్లయుతంగా ఉంటుందండి. మూత్రం మొదటగా ఆమ్లయుతంగా అంటే సుమారు దీని pH అనేది 6 మరి 7 ఉంటుందండి. సారీ అండి 6.0 ఉంటుంది. మరి 7 అంటే తటస్థ, 7.7 కంటే ఎక్కువ ఉంటే క్షారస్వభావం కలిగి ఉంటుంది మనకు తెలుసు కాబట్టి. అంటే ఇక్కడ మూత్రం అనేది మొదట ఎలా ఉంటుందంటే ఆమ్లయుతంగా ఉంటుంది. దాని pH ఏంటంటే 6.0 ఉంటుంది. ఉన్నప్పటికీ క్రమంగా క్షారయుతంగా మారుతుంది. అంటే మొదటగా ఏమో ఆమ్లయుతంగా ఉంది. తర్వాత ఏమో 6.0 ఉంటుంది. తర్వాత క్షారయుతంగా మారుతుంది. ఎందుకంటే యూరియా విచ్ఛిన్నం జరిగి అమోనియాగా ఏర్పడుతుందండి. ఈ యొక్క యూరియా అనేది విచ్ఛిన్నం చెంది అమోనియా ఏర్పడడం వల్ల ఇది క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది మూత్రంలో ఉన్నటువంటి అణుఘటకాలు యొక్క వివరణ. ఇక నెక్స్ట్ పోతే మూత్రపిండాలు పనిచేయకపోవడాన్ని ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటామండి. మూత్రపిండాలు పనిచేయకపోవడం మనం అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటాము. దీన్ని మనం అంటే ఈఎస్ఆర్డి అంటాము. ఈఎస్ఆర్డి అనొచ్చు. ఈఎస్ఆర్డి ఫుల్ ఫామ్ అడగవచ్చు. ఈఎస్ఆర్డి అంటే ఏంది? ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటాం. అంటే మూత్రపిండాలు పనిచేయడాన్ని ఈ విధంగా అంటాం. నెక్స్ట్ మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోతే శరీరంలో నీరు అదేవిధంగా వ్యర్థ పదార్థాలు నిండిపోతాయి. ఈ దశ మనం అంటే యూరోమియా అంటాం. వెరీ ఇంపార్టెంట్ అండి. మూత్రపిండం సరిగా పనిచేయకపోవడాన్ని మనము ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ ఈఎస్ఆర్డి అంటాము. మరి ఈ విధంగా మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోతే ఉందంటే శరీరంలో నీరు అనేవి అదేవిధంగా వ్యర్థ పదార్థాల యొక్క శరీరంలో మరి నిండిపోతాయి. ఈ దశ మనం అంటే యూరోమియా అంటాము. దీనివల్ల ఏమిటంటే కాలు చేతులు ఉబ్బిపోతాయి. రక్తం శుద్ధి కాకపోవడం వలన మరి నీరసం అదేవిధంగా అలసట వస్తాయి ఈ యొక్క వ్యాధి వలన. ఇక నెక్స్ట్ పోతే డయాలసిస్. కృత్రిమ మూత్రపిండం. జీవుల మనుగడకు ముఖ్యమైన అవయవాలు మూత్రపిండాలండి. కానీ ఇన్ఫెక్షన్లు, ప్రమాదాలు, అధిక రక్తపీడనం, మధుమేహం, షుగర్ వ్యాధి లేదా మూత్రపిండాలు ప్రవహించే రక్తంలో ఆటంకాలు మొదలైనవి శరీరంలో విస్తుల్య పదార్థాల చేరికకు కారణమవుతాయి. ఇక మూత్రపిండాలు ఇప్పుడు చెడిపోతాయి అంటే ఇన్ఫెక్షన్ కానీ లేదా ప్రమాదాలు కానీ లేదా అధిక రక్తపీడనం, మధుమేహం, షుగర్ లేదా మూత్రపిండాలు ప్రవహించే రక్తంలో మరి ఆటంకాలు అనేవి అదేవిధంగా శరీరంలో విస్తుల్య పదార్థాలు చేరినప్పుడు ఈ యొక్క మూత్రపిండాలు అనేవి చెడిపోవడం అయితే జరుగుతుంది. రైట్. మరి రెండు మూత్రపిండాలు పనిచేయని వారిలో డయాలసిస్ యంత్రంతో రక్తాన్ని వడగడతారండి. డయాలసిస్ అనే యంత్రంతో ఈ యొక్క రక్తాన్ని మూత్రాన్ని కాదండి, రక్తాన్ని గుర్తుంచుకోవాలి. రైట్. రక్తాన్ని వడగడతారు. రైట్. కృత్రిమంగా ఈ యొక్క రక్తాన్ని వడగట్టే ప్రక్రియను మూత్రపిండాలు పనిచేయకపోతే మూత్రంగా అండి వడగొట్టేది రక్తాన్ని వడగడతారు. మరి కృత్రిమంగా వడగట్టే ఈ ప్రక్రియను మనం అంటే హీమోడయాలసిస్ అంటాము. ఈ ప్రక్రియలో రక్తాన్ని ఒక ముఖ్యమైన ధమని ద్వారా బయటకు తెచ్చి రక్త స్కందనాన్ని నియంత్రించినటువంటి కారకాలను అంటే హెపారిన్ వంటివి డయాలైజర్ యంత్రంలోకి పంపే ఏర్పాటును చేస్తారు. ఈ యొక్క డయాలైజర్ యంత్రంలో రక్తము కొన్ని నాళాలు లేదా గొట్టాల వంటి సెల్లోఫెన్తో తయారు నుండి నాళికల ద్వారా ప్రవహిస్తుంది. ఈ నాళికలు ఏం చేస్తాయంటే డయాలైజింగ్ ద్రావణంలోకి మునిగి ఉంటాయి. ఒక సన్నని పొర నాళికలోకి రక్తాన్ని బయట ఉండి ఈ యొక్క డయాలైజింగ్ ద్రావణాన్ని వేరుపరుస్తుంది. నాళాల్లో ప్రవహిస్తుంటే రక్తం అనేది నాళాల బయట డయాలైజింగ్ ద్రావణం రెండు ఒక విధంగా నిర్మ కలిగి ఉంటాయి. మరి తేడా కేవలం అనేది వ్యర్థ పదార్థం వంటి నత్రజనియుత వ్యర్థాలే. రైట్. ఇక్కడ ప్రధాన విషయం మనము ఈ యొక్క మూత్రపిండ పనిచేయని వారిలో డయాలసిస్ చేస్తారు. ఈ యొక్క డయాలసిస్లో మరి రక్తాన్ని వడగడతారు. మరి ఈ రక్తాన్ని కృత్రిమంగా రక్తాన్ని వడగట్టే ప్రక్రియ అంటే హీమో డయాలసిస్ అంటాము.
ఇది డయాలిసిస్. నెక్స్ట్ డయాలిజింగ్ డయాలైజింగ్ ద్రావణంతో నత్రజనియుత ద్రావణంలో నత్రజనియుత వ్యర్థాలు ఉండవు కనుక డయాలైజర్లో రక్తం ప్రవహించేటప్పుడు నత్రజని వ్యర్థాలు వేరే రక్తం చూసేయబడుతుంది. ఈ ప్రక్రియ అంటే డయాలసిస్ అంటాము. రైట్. ఈ యొక్క డయాలసిస్ అనేది ప్రతి డయాలసిస్కు మరి 3 నుండి 6 గంటల సమయం తీసుకుంటుంది. అంటే ఒక్కొక్క డయాలసిస్ చేయాలంటే సుమారుగా ఎంత సమయం పడుతుందంటే 3 నుండి 6 గంటల సమయం అయితే పడుతుంది ఒక్కొక్క డయాలసిస్కి. ఇక నెక్స్ట్ పోతే ఇతర విసర్జక మార్గాలు అంటే చెప్పండి విసర్జక అవయవాలు మనం ఏంటంటే ఇక మూత్రపిండాలు కాకుండా చర్మాన్ని కూడా మనం విసర్జక అవయవంగా మనం చెప్పవచ్చు. ఊపిరితిత్తులు, చర్మం, కాలేయం మరియు పదప్రేగు వంటి అవయవాలకు ప్రాథమికంగా చేయవలసిన ప్రత్యేక విధులు ఉన్నప్పటికీ అదనంగా విసర్జక ప్రక్రియను కూడా నెరవేరుస్తూ ఉంటాయి. అంటే ఈ యొక్క ఊపిరితిత్తులు, అదే కాలేయము, చర్మ, పదప్రేగు అనేవి అదనంగా ఈ యొక్క విసర్జన క్రియను నిర్వహించడం అయితే జరుగుతుంది. రైట్. ఊపిరితిత్తులు అండి శ్వాసక్రియలో ఏర్పడే కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి వంటి వ్యర్థ పదార్థాలు ఊపిరితిత్తులు బయట పంపుతాయి. ఈ యొక్క ఊపిరితిత్తులు ఏ విధంగా విసర్జక పనిచేస్తుందంటే శ్వాసక్రియలో ఏర్పడేటువంటి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి వంటి వ్యర్థ పదార్థాలు ఊపిరితిత్తులు బయట పంపిస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ చర్మం అండి. చర్మం అనేది అసంఖ్యాకమైన స్వేద గ్రంథులను కలిగి ఉంటుంది. వాటి చుట్టూ అనేక రక్త కేశనాలు ఉంటాయి. స్వేద గ్రంథులు రక్తం నుండి నీరు మరియు జీవక్రియ ఉత్పన్నాల వ్యర్థాలను గ్రహిస్తాయి. అలా శరీరంలో అధికంగా ఉన్న నీటిని మరియు అతి తక్కువ మోతాదు లవణాలను చెమట రూపంలో బయటకి పంపుతూ చర్మం అనేది ఒక అనుబంధ విసర్జక అవయవం పనిచేస్తుంది. ఈ యొక్క చర్మం గురించి మనం గత క్లాసులో వీడియో మనం చూడడం జరిగింది, అక్కడ చూడండి. ఇది ఒక రకమైన విసర్జక అవయవం పనిచేస్తుంది ఈ యొక్క చర్మం. నెక్స్ట్ చర్మంలోని సెబియేసియస్ గ్రంథులు. చర్మంలో మనం 2 రకాల గ్రంథులు ఉంటాయండి. ఒకటేమో స్వేద గ్రంథులు, రెండేమో సెబియేసియస్ గ్రంథులు అండి. మరి చర్మంలో ఉండే యొక్క సెబియేసియస్ గ్రంథులు అంటే సేబం అటువంటి స్రావాన్ని స్రవిస్తాయండి. సేబం పదార్థాన్ని స్రవిస్తాయి. దీనిలో మైనం, స్టెరాల్స్, హైడ్రోకార్బన్లు మరియు క్రొవ్వు ఆమ్లాలు ఉంటాయి. మొట్టమొదటి జరుగుతుంది. ఇది సెబియేసియస్ గ్రంథులు. నెక్స్ట్ కాలేయం అండి. ఎర్ర రక్త కణాల జీవిత కాలం అనేది 120 రోజులు లేదా 4 నెలలండి. మన 120 రోజుల తర్వాత కాలేయంలో అవిచ్ఛిన్నం అవుతాయి. ఏవి? ఈ యొక్క ఎర్ర రక్త కణాలు అనేవి. చూడండి, కాలేయం కూడా ఒక విసర్జక అవయవం పనిచేస్తుంది. ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులండి. తర్వాత కాలేయంలో ఎర్ర రక్త కణాలు అనేవి అవిచ్ఛిన్నం అవుతాయి. ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం అయినప్పుడు హీమోగ్లోబిన్ నుండి బైలురుబిన్, బైలువడ్డిన్, యూరోక్రోమిన్ నుండి పైత్యరస వర్ణకాలు తయారవుతాయి. ఈ యొక్క ఎర్ర రక్త కణాలు ఎప్పుడైతే విచ్ఛిన్నం అవుతాయో ఈ ఎర్ర రక్త కణాల యొక్క హీమోగ్లోబిన్ నుండి ఈ యొక్క బైలురుబిన్, బైలువడ్డిన్, యూరోక్రోమిన్ నుండి పైత్యరస వర్ణకాలు తయారవుతాయి. మరి యూరోక్రోము మూత్రం ద్వారా విసర్జింపబడుతుంది. ఈ యొక్క రక్త కణాలు విచ్ఛిన్నం అయినప్పుడు హీమోగ్లోబిన్ నుండి బైలురుబిన్, బైలువడ్డిన్, యూరోక్రోమిన్ నుండి పైత్యరస వర్ణాలు తయారవుతాయి. యూరోక్రోమ్ మూత్రం ద్వారా విసర్జింపబడుతుంది. పిత్తాశయంలో పైత్యరస లవణాలు నిలవ ఉండి తర్వాత పైత్యరసంతో పాటు ఈ యొక్క కొలెస్ట్రాల్ మరియు స్టెరాయిడ్ హార్మోన్లు, అదేవిధంగా మందులు, విటమిన్లు, క్షార లవణాలు మొదలైన వాటితో పాటు మూత్రం ద్వారా బయటకు విసర్జింపబడతాయి. యూరియా తయారీలో కాలేయం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. యూరియా యొక్క తయారీలో కాలేయం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ విధంగా కాలేయం కూడా విసర్జక అవయవంగా మన దేహంలో పనిచేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పెద్ద ప్రేగు. అధికంగా ఉన్న కాల్షియం, మెగ్నీషియం మరియు ఐరన్ల యొక్క లవణాలు పెద్ద ప్రేగు యొక్క ఉపకళా కణజాలం చేత వేరు చేయబడి
మలంతో పాటు బయటికి విసర్జింపబడుతుంది. ఈ యొక్క పెద ప్రేగుడు విసర్జక అవయవంగా పనిచేసి చెప్పుకున్నామండి. అధికంగా ఉన్నటువంటి మరి కాల్షియం, అదేవిధంగా మెగ్నీషియం, అదేవిధంగా ఐరన్ అనేవి వీటి యొక్క లవణాలు అనేవి పెద్ద ప్రేగు యొక్క ఉపకళా కణజాలం వంటి ఉపకళా కణజాలం చేత విరుచబడి మలంతో పాటు బయటికి విసర్జింపబడుతుంది. అది కొద్ది మోతాదులో నత్రజని వ్యర్థ పదార్థాలు అనేవి అదేవిధంగా పదార్థాలు లాలాజలం మరియు కన్నీటి ద్వారా కూడా బయటకు పంపిస్తుంది. అంటే కొన్ని రకాల నత్రజని పదార్థాలు అనేవి ఈ యొక్క లాలాజలం ద్వారా, అదేవిధంగా కన్నీటి ద్వారా, లాక్రిమల్ గ్రంథులు అంటాము, వీటి నుండి మనం కన్నీటి గ్రంథులు వస్తాయండి. ఈ యొక్క కన్నీటి ద్వారా కూడా బయటకు పంపించబడతాయి. కన్నీటి ద్వారా కూడా బయటకు పంపించబడతాయి. ఇవి విసర్జక అవయవాలు కొన్ని అండి. ఇక్కడ నెక్స్ట్ పోయితే మనం ఇతర జీవులో విసర్జన. రైట్. అంటే ఇక ప్రధానంగా అకశేరుకాలలో మరి ప్రత్యేకమైన అవయవాలు ఉంటాయండి. మరి సకశేరుకాలు కూడా కొన్ని ప్రత్యేకమైన అవయవాలు ఉంటాయి. ఇవి మా అకశేరుకటువంటి మరి ప్రోటోజో వర్గం నుండి మరి ఇకైనోడెర్మేటా వర్గం వరకు ఉన్నటువంటి జీవుల్లో ఈ యొక్క విసర్జక అవయవాలు అనేవి వేరు ఉంటుందని చూద్దామండి. ఒకటి విసర్జన వివిధ రకాలైన జీవుల్లో వేరు ఉంటుంది. ఏకకణ జీవుల్లో ప్రత్యేకమైన విసర్జక అవయవాలు ఉండవు. ఏకకణ జీవులు అంటే ఏంటి? ప్రోటోజో వచ్చిన జీవుల్లో ప్రత్యేకమైన విసర్జక అవయవాలు అనేవి ఉండవు. ఈ యొక్క జీవులు అనేవి వ్యర్థ పదార్థాలను వ్యాపన పద్ధతిలో బయటకి పంపిస్తాయండి. మరి ఉదాహరణ మంచినీళ్ళ నుంచి అమీబా, పారామిషన్ మొదలైనవి వీటిలో వ్యాపనం ద్వారా విసర్జన జరుగుతుంది. నెక్స్ట్ సంకోచ రిక్తికల ద్వారా ద్రవ విసరణ క్రమతను చూపుతాయి. సంకోచ రిక్తికలు కణంలో అధికంగా ఉన్న నీటిని మరియు వ్యర్థ పదార్థాలు సేకరిస్తాయండి. ఈ యొక్క సంకోచం ఏం చేస్తాయంటే కణంలో ఉన్నటువంటి అధికంగా ఉన్న నీటిని ఈ యొక్క వ్యర్థ పదార్థాలు సేకరిస్తాయి. సంకోచ రిక్తికలు కణద్రవ్యంలో కొద్దిగా జరుగుతూ కణం పరిధిని చేరి పగిలిపోవడం ద్వారా సేకరించిన నీటిని బయటకు పంపిస్తాయి. ఈ విధంగా మరి విసర్జన అనేది వ్యాపనం ద్వారా జరగడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఏకకణ జీవులు ప్రధానంగా అమీబా, పారామిషన్ వంటి జీవులలో. నెక్స్ట్ బహుకణ జీవులు వివిధ రకాలైన విసర్జక అంగాలను కలిగి శరీరంలోని వ్యర్థాలను బయటకు విసర్జిస్తాయి. విసర్జకాంగాల నిర్మాణాత్మక మరియు క్రియాత్మక సంక్లిష్టత అనేది స్పంజికల నుండి మానవుల వరకు ఉంటుంది. అంటే స్పంజికలైన మామూలుగా ఉంటుంది, మానవుల వరకు ఉన్నటువంటి ఈ యొక్క విసర్జక అనేది క్రమంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇది బహుకణ జీవుల నుండి విసర్జక అవయవాల పరిణామ క్రమం. నెక్స్ట్ స్పంజికలు, సిలిండ్రియాడ్ జీవులు ప్రత్యేకమైన విసర్జకాంగాలను కలిగి ఉండవండి. స్పంజికలు అదేవిధంగా సిలిండ్రియాడ్లో ఉండవు. ప్రతి కణంలో నీటి ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ప్లాటిహెల్మింథస్ మొట్టమొదటిసారిగా విసర్జక అవయవంగా ఉంటుంది. అంటే ప్లాటిహెల్మింథస్లో మొట్టమొదటిసారిగా ఈ యొక్క విసర్జకాంగాల్లో కనుగొన్నట్లుగా మనం చూస్తామండి. కింద మనం కొన్ని విసర్జక అవయవాలు జీవుల గురించి మనం చూద్దాం పట్టిక. నెక్స్ట్ ప్రోటోజోవాలో కణం ఉపరితలం ద్వారా అంటే వ్యాపనం ద్వారా అండి. అదేవిధంగా పొరిఫెరస్ సిలిండర్ అయితే నీటి ప్రసరణ అన్ని కణాలతో జరగడం. ప్లాటిహెల్మింథస్ అయితే జ్వాల కణాలు, నెమటోడా 2 కణాలు, అనిలిడ్ అయితే నెఫ్రిడియా వంటి కణాల ద్వారా విసర్జన జరుగుతుంది. ఆర్ద్రపోడ్ అయితే హరిత గ్రంథులు, మాల్ఫిజన్ నాలుకలు, మొలస్క్ అయితే మెటా నెఫ్రిడియా. అదేవిధంగా ఎకెనోడెర్మేటా అంటే స్టార్ ఫిష్ లాంటి జీవులలో ప్రధానంగా విసర్జన అనేది జల ప్రసరణ వ్యవస్థ అటువంటి ద్వారా జరుగుతుందండి. అదేవిధంగా సరీసృపాలు, పక్షులు, క్షీరదాల్లో మూత్రపిండాల ద్వారా విసర్జన అయితే జరుగుతుందండి. ఇది మానవులు అదేవిధంగా జంతువుల నుండి విసర్జన ప్రక్రియ అండి. ఇక మొక్కల్లో ఉన్నటువంటి విసర్జన అనేది ఆల్రెడీ మనం వీడియో చేసామండి, ప్లేలిస్ట్ చూడండి. ఇది మనకి 10వ తరగతి నుండి విసర్జన అనే పాఠ్యాంశంలో కొన్ని క్లుప్తమైన అంశాలు చూస్తున్నామండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్.